ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా? 141వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. 141వ కీర్తనలో కూడా భక్తుడైన దావీదు చెప్పే మాట ఏంటంటే, ప్రభువా నేను మొరపెడుతున్నాను, నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు మీరు చెవియొక్కండి. నిజంగానే దేవుడు ప్రార్థనలకు చెవియొక్కుతాడు. అయితే ఒక్కోసారి మనకి డౌట్గా అసలు వింటున్నాడా లేదా అనే డౌట్తో మనం ఆ మాటలు అంటూ ఉంటుంటాం. కానీ దేవుడు నేను చూస్తున్నాడు. ప్రార్థన చేసే వాళ్ళని వైపే దేవుడు చూస్తాడు. 141వ కీర్తన 3-4 వచనాల మట్టుకు మనం ధ్యానం చేద్దాం. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపం చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములు నేను తినక ఉందును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపను బట్టి ప్రతిరోజు నీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడుతున్నారు ప్రభా. ఈ వాక్యం వల్ల మేము ఎంతగానో బలపడుతున్నాం, స్థిరపడుతున్నాం, విశ్వాసంలో ముందుకి సాగుచున్నాం. కాబట్టి నీ మాటలను ప్రభా మేము అర్థం చేసుకుని మంచి జ్ఞానంతో నీ వాక్య ప్రకారంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనం ఏం చేయాలో ఈ 2 వచనాల్లో దేవుడు చూపిస్తున్నాడు. దావీదు అంటున్నాడు, యెహోవా నా నోటికి కావలి ఉంచుము. ముందు మన నోటిని మనము అధీనములో, దేవుని అధీనంలో ఉంచాలి. లేకపోతే మన నోరు ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయాలంటే మన నోటిని మనం అదుపు చేయటం అనేది నేర్చుకోవాలి. హల్లెలూయా. అందుకనే మరి నోటిని అదుపు చేసుకోకపోతే దేవుడు మన ఇష్టానుసారంగా మనం చేసే ప్రార్థనలకు దేవుడు ఆలకించడం. మన నోటిని పరిశుద్ధపరచుకోకపోతే దేవుడు నీ ప్రార్థన ఆలకించడం. అందుకనే అంటున్నాడు, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అంటే నోటికి కాపు పెట్టుము అంటున్నాడు. అందుకనే వ్యర్థమైన మాటలు ఎందుకు దోషం ఎక్కువ ఉంటుందట. అందుకనే వ్యర్థంగా మాట్లాడకుండా, కొంతమంది మాట్లాడుతూ ఉంటుంటే డబ్బాలా మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంటారు. నిజానికి మనం తక్కువ మాట్లాడటం, ఎక్కువ వినటం నేర్చుకోవాలి. ఏంటి, దేవుని వాక్యం వినటం వల్లే ఆశీర్వాదం ఉండదు. పనికి మళ్ళీ మాటలు కాదు, ఎక్కువ వినటం. వినటం వల్ల విశ్వాసం కలిగేది దేవుని వాక్యం మాటలను బట్టే. కాబట్టి ఎక్కువ దేవుని వాక్యాన్ని విను, నీకు ఎక్కువ విశ్వాసం కలుగుతుంది. అంతేగాని ఎక్కువ మాట్లాడవద్దు. ఎవరో వచ్చారని ఎక్కువసేపు కాకుండా మితముగా మాట్లాడుతూ చక్కగా ఏం మాట్లాడాలో ఆచితూచి మనం మాట్లాడాలట. దేవుడే మనతో మాట్లాడినప్పుడు వెండిని బంగారాన్ని 7 మార్లు మూసలో ఊది ఆ బంగారాన్ని కాల్స్తారు చూసారా, అలాగా దేవుడు ఆచితూచి మాట్లాడతాడు మాటలు. కాబట్టి అందుకే ఆయన మాటలు స్థిరమైనవి. ఆయన మాటలు ఊరికినే మాటలు వదిలేసేవాడు కాదు. కాబట్టి వాగ్దానం ఇచ్చేటప్పుడు కూడా ఆయన ఎంతో జాగ్రత్తగా మాట్లాడుతూ, ఇదిగో నువ్వు ఈ పని చేస్తేనే నేను ఈ రీతిగా దీవిస్తానంటాడు. కాబట్టి మనము కూడా మాటలను ఆచితూచి మాట్లాడటం వల్ల మనం చేసే ప్రార్థన దైవ సన్నిధికి వెళుతుంది. ముందు దేవుడు మనకి వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడో ఆ యొక్క మాటలు మనం లక్ష్యం చేసి ఆ ప్రకారంగా మనం చేసినప్పుడు తప్పకుండా నువ్వు మోకరించినప్పుడు దేవుడు నీ ప్రార్థన వినడా? ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేసేవారి మొరను ఆలకించాలంటే అంతకు ముందుగా ఆయన ఆజ్ఞలను పాటించడం మనం నేర్చుకున్నట్లయితే తప్పకుండా నీ వైపు ఆయన చెవిని పెడతాడు.
హల్లెలూయా. ఇంకా 4వ వచనంలో అంటాడు, పాపం చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము అంటాడు. పాపం చేయు వారితో, అవునండి, ప్రతి మనిషికి మంచి స్నేహితులు ఉంటారు, చెడ్డ స్నేహితులు ఉంటారు. కొంతమంది మంచి వారు ఉంటారు మనకి, అలాగే చుట్టాల్లో మంచివారు ఉంటారు, బంధువుల్లో మంచివారు ఉంటారు, స్నేహితుల్లో మంచివారు ఉంటారు, సంఘంలో మంచివారు ఉంటారు, అలాగే చెడ్డవారు కూడా ఉంటారు. మన చుట్టూ చెడ్డవారు ఉండరు అని కాదు, ఉంటారు. కానీ అలాంటి వారితో ఎక్కువగా మనం సహవాసము చేయకూడదు. ఎక్కువగా అది కాదు, అసలు సహవాసమే చేయకుండా ఉంటే ఇంకా మంచిది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అలాంటి వారితో నేను సహవాసం చేయను. ఎందుకంటే నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు. అలాంటి వారితో మనం స్నేహం చేస్తే, అలాంటి వారితో ఎక్కువగా మనం మాట్లాడితే దుర్నీతి కార్యాలు చేయమని ప్రేరేపణ ఇస్తారు. చెడ్డవారు చెడ్డ కార్యాలు చేయడానికే మనం ప్రేరేపిస్తారు, మంచివారు మంచి కార్యాలు చేయడానికి, దేవుని కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తారు. కాబట్టి దుర్నీతి కార్యాలు చేయకుండా మనం ఉండాలంటే, అలా ఉన్నప్పుడే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి దుర్నీతి కార్యాలు చేసే వారితో సాంగత్యాన్ని మానుకోవడం మంచిది. ఇంకా అంటున్నాడు, వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక. అవునండి, ఈరోజు చాలా మందికి అందరికీ ఎక్కువ స్నేహాలు, ఈ స్నేహితుల్లో మళ్ళా పార్టీలు ఎక్కువ, సాయంకాలం పదవ పార్టీలు ఏంటి, ఇవి ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో. కాబట్టి రుచిగల పదార్థాలు లేకపోతే హోటల్స్ కి వీటికి తీసుకొని వెళ్తామని వాళ్ళు మనం అప్పిపెట్టి దుర్నీతి కార్యాలు చేయిస్తారు. జాగ్రత్త. అందుకనే అలాంటి పార్టీలకు కానీ వారు పెట్టే భోజనాలకు కానీ ఏంటి మనము అలవాటు పడిపోతే దుర్నీతి కార్యాలు చేస్తున్నామనే జ్ఞానం కూడా మనకు ఉండదు. కాబట్టి మంచేదో చెడ్డేదో తెలుసుకుని జీవించడం అనేది చాలా ప్రధానమైనది. ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యం వింటున్న మీరు ప్రతిరోజు ఈ మాటల వల్ల అత్యున్నతమైన ఆత్మీయమైన అంతస్తులోనికి ఎదుగుతారు. అట్టి దీవెనలు మీరు పొందుదురు గాక. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను నాయన. నీ కృప విధించున్న వారందరి మీద ఉంచుమని, ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఆత్మీయమైన మేలు, ఈ లోకానుసారంగా కూడా సంపూర్ణమైన ఆశీర్వాదాలు దయచేయమని, ఆరోగ్యాలు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అహరోను తల మీదుగా పోయబడిన అంగిల అంచు వరకు దిగజారిన, అహరోను తల మీదుగా పోయబడిన అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం, అభిషేక తైలం, పరిమళ తైలం, అభిషేక తైలం సంఘాల పైన కురిపించుమా.